వంశీ. చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ వెంటనే వంశీ. చేసిందే నేను పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు ఇదే మీద జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కి సంఘీభావం తెలియజేయడానికి డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పిల్లల పక్షాన ఇవాళ రీయింబర్స్మెంట్ కావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విద్యార్థులందరూ రోడ్డు మీదకి ఎక్కింది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒకరోజు కాదు, గత 3 ఏళ్ళకెళ్ళి పిల్లలు పోరాడినా కానీ గవర్నమెంట్లు దిగి రావట్లేదు. ఇవాళ ఈ రీయింబర్స్మెంట్ స్కీమ్ అనేది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, ప్రొఫెషనల్ కోర్సులు చదవాలి, ఇవాళ డబ్బులు అడ్డం కావద్దు, నేను పే చేస్తా వాళ్ళ తరఫుకెళ్ళని ప్రవేశపెట్టిన ఈ స్కీమును మళ్ళీ అదే కాంగ్రెస్ తుంగలో తొక్కుతుందనే దానికి నిదర్శనం ఇది. ఇవాళ ఏదేదో సాకులు చెప్తారు.
మీకు మూసీ నదులు కట్టడానికి డబ్బులు ఉంటాయి, కొత్త కొత్త స్కీములు తీయడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు చదువుకును సపోర్ట్ ఇచ్చే ఈ రీఎంబర్స్మెంట్కి మాత్రం పేమెంట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. ఈ పేద విద్యార్థులకు వాళ్ళ పక్షాన ఇచ్చే రీఎంబర్స్మెంట్ ఇస్తే మీ పోయేదేమి గవర్నమెంట్కు. గవర్నమెంటు దఫాల వారికి ఇచ్చినా కానీ విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు యూనివర్సిటీలు మొత్తం నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఆడ రిక్రూట్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్డి చదువుకున్న విద్యార్థులకు రిక్రూట్మెంట్ లేకుండా అయిపోయింది. ఆడ స్టాఫ్ లేక పార్ట్ టైంలతో ఇవాళ 80% ఆఫ్ అన్ని యూనివర్సిటీ పార్ట్ టైంలతో ఇవాళ చదువు కొనసాగుతుంది. ఆడ కూడా యూనివర్సిటీస్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ మీద నిర్లక్ష్యం. యూనివర్సిటీకి ఇచ్చేవలసిన ఫండ్ ఇవ్వట్లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తున్నారు, ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి పేద విద్యార్థుల సంగతి ఏంది? ఇవాళ యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నది పేద విద్యార్థులకు కాబట్టి తక్షణమే ఇవాళ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టుకొని వెంటనే రీఎంబర్స్మెంట్ చెల్లించి వీళ్ళ బతుకులు బాగా చేయాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పిల్లలు తలుచుకుంటే మాత్రం మీ పార్టీ మీ గవర్నమెంట్ దిగస్తుంది అని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడం వైఫల్యం చెందింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వద్ద కూడా ఈ విద్యాశాఖ తన వద్ద ఉన్నాడు ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందాడు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 11,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గత 4 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. మేము ఏం చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు, మేము అధికారంకి వచ్చిన 100 రోజుల్లోపే ఈ యొక్క పెండింగ్లోని బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. మీరు అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు లేవంటారు, మరి ఇతర సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తున్నారు. ఒక పక్క మూసి ప్రక్షాళన అంటారు, ఇంకో పక్క హిల్టీ పాలసీ అంటారు, ఇంకో పక్క రైతులకు రైతు బీమా, అదేవిధంగా రైతు బంధు ఇస్తామని చెప్తారు. మీరు ఇవన్నీ కాదంటలేము. కానీ మూసి ప్రక్షాళనకు 1,00,000 కోట్లు మీరు విడుదల చేస్తే 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఈ పథకం పైన 14 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ చదువుతున్నటువంటి 11,000 కోట్లు ఎందుకు విడుదల చేయడం నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మూసి ప్రక్షాళనకి ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోయి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తారు. మరి పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్లు విడుదల చేయడానికి మిమ్మల్ని ఎవరు అడ్డుపడుతారు, మిమ్మల్ని ఎవరు తొక్కుడుపోతారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 11,000 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పైన ఆధారపడి చదువుతారు. కాబట్టి తక్షణమే వరకు మీరు నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక పక్క విద్యార్థులు తమ కోర్సులు పూర్తయినా కూడా ఈరోజు ఉన్నత చదువులు పోలేక ఉద్యోగాలు చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 2-3 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కాబట్టి విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థి శక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలేము. మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న కాలం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో దాదాపు 2,000 నుంచి 3,000 మంది విద్యార్థులను సమీకరించి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా డిగ్రీ అసోసియేషన్ మేనేజ్మెంట్ సంఘీభావం తెలపడానికి కూడా ఈ డిగ్రీ అసోసియేషన్ ఫౌండర్ మాజీ చైర్మన్ సుందర్ రాజు గారు కూడా రావడం జరిగింది. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ పెండింగ్లో దాదాపు గత ప్రభుత్వం 7,000 కోట్లు పెండింగ్లో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్లు పెండింగ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. దాదాపు 11,000 కోట్లు పెండింగ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఈ 11,000 కోట్లు పెండింగ్లో ఉండడం వల్ల బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మైగ్రేట్ అయిపోయి తట్టా పారా పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరం అయిపోయి వ్యవసాయ పనులకు మళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే మేము ఏం ఆరోపిస్తున్నాం అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల డిగ్రీ ఎక్కువ చదువుతారు కాబట్టి ఈ విద్యార్థుల ఇంటర్మీడియట్ ఎక్కువ చదువుతారు కాబట్టి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు స్కాలర్షిప్లు రానియకుండా ఈ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ రానియకుండా ఈ ప్రభుత్వమే కుట్ర చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే నీ ప్రభుత్వమే కదా, నీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలో ఈ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ సంక్షేమంగా చదువుకోవాలని చెప్పేసి ఉన్నతంగా ఉండాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏదైతే ఉన్నదో అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నువ్వు తుంగలో దొక్కి దానికి కోతలు పెడుతున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు దీనికి కోతలు పెడుతున్నావు కానీ వచ్చేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా నీ కోతలు పెడతామని చెప్పేసి ఈ ఏఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి నుంచి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబరు 7-8ని ఖచ్చితంగా నువ్వు రద్దు చేసుకోవాలి. ఎందుకు జీవో నెంబర్ 7-8 అనేది విద్యార్థులకు ఇస్తున్నా అని చెప్పి నువ్వు అంటున్నావు. విద్యార్థులకు ఇస్తే స్వాగతిస్తున్నాం, విద్యార్థులకు ఇస్తే సంతోషిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు పాత బకాయిలు ఏవైతున్నాయో పాత బకాయిల పైన నువ్వు క్లారిటీ ఇవ్వలేదు. పాత బకాయిల పైన ఒక ఏదైతే ప్రణాళిక పద్ధతి నువ్వు చెప్పలేదు. పాత బకాయిలు విడుదల చేయకుండా పాత బకాయిలకు సంబంధించినటువంటి సమస్యల పైన నువ్వు ఒక డిక్లరేషన్ ఇవ్వకుండా నువ్వు జీవో నెంబర్ 7 ఏంది, నువ్వు జీవో నెంబర్ 8 ఏంది, నిన్ను ఎట్లా నమ్మాలి? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీల యాజమాన్యాలు అసోసియేటెడ్గా ఉండి ప్రభుత్వాన్ని ఉమ్మడిగా కింద పీఠాలు కదిలించినప్పుడే ఈ ప్రభుత్వాలు వినలేదు. మరి నువ్వు నిజంగా విద్యార్థులకు రేపు పొద్దుగాల చేస్తామంటే మేము నమ్మాలా? అంటే ఇంకో మోసపూరితమైనటువంటి కత్తికి తేనె పూసి నువ్వు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? ఖబర్దార్. ఇప్పటికైనా కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఏఐఎస్ఎఫ్ వైపు నుంచి, పెండింగ్లో ఉన్నటువంటి 11,000 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణం నువ్వు వెంటనే విడుదల చేయాలి.